హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే నేను 41 డేస్ ఒమాట్ ఛాలెంజ్ అనేది చేస్తున్నానండి. ఈ ఒమాట్ జర్నీ అసలు ఎలా ఉంటుంది, జెన్యూన్గా మీరు చూడాలి అనుకుంటే, ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చూస్తూనే 20 డేస్ అయితే నేను ఫినిష్ చేశాను ఒమాట్లో. ఈ జర్నీ అనేది నార్మల్ థింగ్ కాదు. నేను ఇది అచీవ్ చేయడమే ఒక మైల్ స్టోన్ లాగా నాకు అనిపిస్తుంది. ఇంకా 20 డేస్ ఉన్నవి, ఇంకా స్ట్రాంగ్గా 21 డేస్ కూడా ఫినిష్ చేయాలి అని అనుకుంటున్నాను. 20 డేస్ నా జర్నీలో అసలు నేను ఎలా ఫీల్ అయ్యాను, నేను ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అనేది కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. మీరు ఇప్పుడు చూస్తున్నవి నా మీల్ ప్లేట్స్. మీకు బయట నుంచి చూసినప్పుడు ఈ కేవలం మీల్ ప్లేట్స్ లానే కనిపించవచ్చు, కానీ నాకు మాత్రం ఇవి నా డిసిప్లిన్కి, నా సెల్ఫ్ కంట్రోల్కి, నా పేషెన్స్కి గుర్తుల్లాగా కనిపిస్తాయి. ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. నేను అసలు ఇది చేయగలనా, ఇది నాకు సూట్ అవుతుందా, మధ్యలోనే ఆపేస్తానా, మీల్స్ ప్రిపేర్ చేసుకోగలనా, ఇలా ప్రతిదీ నాకు డౌటే. నేను సెల్ఫ్ కంట్రోల్ని ప్రాక్టీస్ చేశాను. నాకు బాగా టెంప్టేషన్ వచ్చేది ఒక ఫుడ్ చేసేటప్పుడు. నా ముందే మా ఫ్యామిలీ మెంబర్స్ తింటున్నప్పుడు బాగా టెంప్టింగ్గా అనిపించేది. కానీ వాళ్ళ టైం కదా, అది వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వాలి, ఇది నా డెసిషన్ కదా, నా హెల్త్ కోసం కదా అని నన్ను నేను మోటివేట్ చేసుకోవడం మొదలుపెట్టాను. అదే నాకు చాలా ఉపయోగపడింది. ఒక డిసిప్లిన్ అనేది అలవాటయింది. 20 డేస్ నేను ఈ జర్నీ చేయగలిగానంటే కేవలం సెల్ఫ్ కంట్రోల్ అండ్ పేషెన్స్ వల్లే అని అనిపిస్తుంది. ఇంకా ప్లేట్ అరేంజ్మెంట్ గురించి వస్తే, ప్రతిరోజు ఒక డెడికేషన్. నా ప్లేట్లో అన్నీ ఉండేలా చూసుకోవాలి, నేను హెల్తీగా తినాలి, ఏ మీల్ కూడా స్కిప్ చేయకూడదు అని చాలా డెడికేటెడ్గా ప్రీ ప్లానింగ్గా నా మీల్స్ అనేవి ప్రిపేర్ చేసుకునేదాన్ని. ఒకప్పుడు ఆహారం తినేటప్పుడు ఏం తింటున్నాను ఏంటి అనేది పెద్దగా శ్రద్ధ పెట్టిందే లేదు. కానీ ఈ జర్నీలో నేను ఏం తింటున్నాను, అసలు ఫుడ్ ఎలా తీసుకోవాలి, డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రశాంతంగా తినడం ఎలాగా, ఇలాంటివి అన్నీ అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించాను. ఫస్ట్ ఫుడ్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకున్నాను. దొరికేదే 1 అవర్, ఈ 1 అవర్ ఆ ఫుడ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాలో ఈ మార్పుకి. ఎప్పుడూ కూడా రిజల్ట్స్ అనేవి క్విక్గా వచ్చేవు. మనం చేసే పనిని బట్టే మనకి ఫలితం దొరుకుతుంది. మనం ఎంత డెడికేటెడ్గా ఉంటామో, ఎంత మంచిగా ప్లానింగ్ చేసుకుంటామో, ఎంత సెల్ఫ్ కంట్రోల్ మెయింటైన్ చేయగలుగుతామో అవే మన రిజల్ట్స్. నాకు ఒకప్పుడు అసలు కాన్ఫిడెన్స్ కూడా లేదు. చాలా లావ్ అయిపోయాను అనే ఫీలింగ్ బాగా ఉండేది. కానీ నేను కొంచెం తగ్గినప్పుడే నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది స్టార్ట్ అయింది. ఆ కాన్ఫిడెన్స్తో నేను ఇంకా ఏదో చెయ్యాలి అన్న ఆలోచన నాలో పెరిగింది. ఫస్ట్లో నన్ను నేను చూసుకున్నప్పుడు కనీసం ఫోటోలు తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా, ఫొటోస్ తీసినా కూడా అవి చూసుకోవడానికి కూడా నేను ఎప్పుడూ ఇష్టపడేదాన్ని కాదు. రీసెంట్ టైంలో నేను వెళ్ళిన ఒక ఫంక్షన్లో నాకు ఫస్ట్ టైం ఈ ఫోటో చూసి అబ్బా నేను ఎంత బాగున్నాను అని అనిపించింది. అది సెల్ఫ్ లవ్. మన పట్ల మనం ప్రేమ అనేది ఖచ్చితంగా ఉండాలి. మన బాడీ పట్ల, మన బాడీ ఎలా ఉంటే మన మైండ్ అలా ఉంటుంది. మన మైండ్ కనుక షార్ప్గా ఉండాలి, మనం క్విక్గా రియాక్ట్ అవ్వాలి అని అంటే ఫస్ట్ మన బాడీ అనేది హెల్తీగా ఉండాలి. నాలో వచ్చిన మార్పులు మీరు గమనించి మీరు తగ్గారు అని నాకు చెప్పినప్పుడు ఎంతో ఆనందం అనిపించింది. అంటే నేను పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది, అది గుర్తించబడుతుంది అని చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కోసారి నా వెయిట్ అనేది స్ట్రక్ అయిపోతూ ఉండేది, కానీ ఇంచు లాస్ జరిగేది, అది ఇంకా హ్యాపీగా అనిపించేది. ఎప్పుడు వెయిట్ని నెంబర్స్లో నేను కొలవలేదు, కానీ మనం ప్రయత్నం ఫ్యాట్ లాస్ కోసం చేసిన వెయిట్ లాస్ కూడా అవుతాం అని నేను ఫస్టే చెప్పాను. అదే నా విషయంలోనూ జరిగింది. ఇంకా ఈ జర్నీ ఇక్కడతో ఆగిపోలేదు. ఇంకా 21 రోజులు ఉంది. మనం 21 రోజులు చేశామంటే ఏదైనా అది హ్యాబిట్గా మారిపోతుంది. ఇప్పుడు నాకు ఇది అలవాటైపోయింది. ఇక్కడ చూడొచ్చు నా ఫేస్ ఎంత గ్లోగా, షైనీగా, స్మార్ట్గా కనిపిస్తుందో. ఏజ్ చిన్నదానిలాగా కనిపిస్తున్నాను. యాక్చువల్గా ఒకప్పుడు చిన్న వయసు అయినా నాది చిన్న వయసు అని చెప్పుకోవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. నా కష్టమే నా ఫలితం. నాకు ఒకప్పుడు డబల్ చిన్ ప్రాబ్లం ఉండేది, కానీ ఇప్పుడు అది లేదు. ఒకప్పుడు నాకు కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండేది, ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు మంచి టమ్మీ ఫ్యాట్ అనేది తగ్గింది, ఇంచు లాస్ అయ్యింది, బాడీ మంచి షేప్ అనేది వస్తుంది.
వీటన్నిటికీ ఎంతో డెడికేషన్ ఉండాలి, ఎక్సర్సైజెస్ చేయాలి, డైట్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి, నో షుగర్ నో జంక్ అని నేను ఏదైతే ప్రామిస్ చేసుకున్నానో దాన్ని నిలబెట్టుకున్నాను. నాకు అందుకు ఆనందంగా ఉంది. నేను ఇంత డిసిప్లైన్గా ఉండడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు అట్లీస్ట్ చీట్ డేస్ అని చీట్ మీల్స్ అని నా ప్లేట్లో ఏదో ఒకటి పెట్టుకుని తినేదాన్ని. కానీ ఇప్పుడు అవేమీ లేవు, కేవలం డెడికేషన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. నా ఈ 20 డేస్ జర్నీ మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నా జర్నీ నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.